దేవునికి స్తోత్రము, దేవాదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సోదరి సోదరా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. దేవుడు వాగ్దానం చేస్తే నెరవేర్చేటువంటి గొప్ప దేవుడు. అబ్రహాం గారిని దేవుడు పిలుచుకున్నాడు. ఆయన పిలిచి ఒక వాగ్దానం చేశాడు. ఇదిగో, నేను నీకు కలగబోయే బిడ్డల నుండి నీ యొక్క సంతానాన్ని నేను ఇసుక రేణుల వల్లే నేను వారిని అభివృద్ధి పరుస్తాను, ఫలింపచేస్తాను అని అన్నాడు. అవును కదా? అబ్రహాం గారు, మరి ఇస్సాక్ గారు బిడ్డ యాకోబు గారు. యాకోబు ద్వారా మరి దేవుడు 12 గోత్రం వారిని ఏర్పాటు చేసుకున్నాడు. యోసేపు గారు ఐగుప్తులో ఉన్నటువంటి కాలంలో మరి ఇశ్రాయేల్ ప్రజలు వారందరూ కూడా అభివృద్ధి చెందారు. అంటే వారి యొక్క జనము విస్తరించింది. దేవాతి దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆయన ఏదైతే వాగ్దానం చేసి ఉన్నాడో ఆ వాగ్దాన భూమికి వీరిని నడిపించాలి. అయితే దేవుడు మరి మోషే గారిని నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాకుండా మోషే గారితో పాటు తన యొక్క అన్నగారైనటువంటి అహరోను, మిరియాము అక్క, వారి నాయకత్వంలో ఇశ్రాయేల్ ప్రజల్ని వారు నడిపిస్తుంటే దేవుడు నిజంగా ఆ ఇశ్రాయేల్ ప్రజలను నడిపిస్తున్నటువంటి సమయంలో ఎడారిలో కావచ్చు, అరణ్యంలో కావచ్చు, సముద్రంలో కావచ్చు, ఎన్నో అద్భుతాలు చేశాడు ఆయన. అయినప్పటికీ వీరు దేవునికి విరోధముగాను వ్యతిరేకంగాను నడిచినటువంటి వారిగా మనం అనేకసార్లు చూసి ఉన్నాం. అంటే వీరు ఎన్ని పనులు చేసినా, చెడ్డ పనులు, దేవుడు వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుడు వారిని విడిచిపెట్టలేదు. అయితే మరి ఇశ్రాయేల్ ప్రజలు వారు ప్రయాణిస్తున్నటువంటి సమయంలో మరి ఆ మోయాబీ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ మోయాబీ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి బాలాకు ఇశ్రాయేలీయుల యొక్క ఆ బలాన్ని చూసి, అంటే ఆ జనాంగాన్ని చూసి భయపడిపోతాడు. భయపడిపోయి ప్రవక్త అయినటువంటి, అంటే ఈ ప్రవక్త అయినటువంటి బిలాము ఆయన ఏది చెప్పినా ఆయన నోటలో నుంచి మంచే జరుగుతుంది అని వారి నమ్మకం ఉంది. అది జరుగుతుంది. ఎందుకంటే మాట్లాడేది బిలాము కాదు కానీ దేవుడే. అయితే ఇదిగో, ఈ ఇశ్రాయేల్ ప్రజల్ని నువ్వు శపించు, నాకు ఇంకేం చేయొద్దు అని అంటాడు. అయితే బిలాముకి కొన్ని కానుకలనిచ్చి పంపిస్తాడు. అయితే దేవుడి దగ్గర విచారణ చేస్తాడు బిలాము కూడా. అయితే నీవు సొంతంగా మాట్లాడొద్దు కానీ నేను చెప్పింది మాత్రం నువ్వు మాట్లాడు అని అంటాడు. వెళ్తాడు. అయితే వారిని ఆశీర్వదిస్తాడు. బాలాక్ అంటాడు, ఏంటి నువ్వు చేసిన పని ఏమిటి అని అన్నప్పుడు దేవుడు నా నోటంట పలికించాడు, అదే పలికాను నేను అంటాడు. అయినప్పటికీ కూడా దేవుడు ముందు చెప్పాడు కదా, నీవు సొంతంగా, మనకు దేవుడు ఒకసారి చెప్పాడంటే మనం వినాలి. నువ్వు మాట్లాడొద్దంటే మనం మాట్లాడకూడదు. అయినా సరే బిలాముకి మనసులో ఉంది ఏంటి, అయ్యో నా యొక్క ఈ బాలాకుకి నేను ఏదో ఒకటి చెయ్యాలి పర్సనల్గాని అని ఇతడు అనుకున్నాడు. మరిన్ని కొన్ని కానుకలు మరలా పంపించాడు బాలాకు బిలాముకి. పంపించినప్పుడు ఏదో ఒకటి చేయాలి అన్నప్పుడు మరి వెళ్తాడు. వెళ్ళి అతనితో అంటాడు, ఇదిగో వీరిని శపించడం అవ్వదు కానీ నీకు ఒక సలహా ఇస్తాను అని. ప్రకటన గ్రంథం, యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథంలో చూసుకుంటే 2వ అధ్యాయము 14వ వచనంలో, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలుకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అంటే ఇక్కడ సందర్భం, ఈ మాట ఎందుకు వచ్చింది, పెర్గమలో ఉన్నటువంటి సంఘం వారితోటి మాట్లాడుతున్నాడు. అయితే
బిలాము బాలాకుతో అంటున్నాడు, ఇదిగో వారిని గనక దేవుని దృష్టిలో చెడ్డవారిగా చేయాలంటే, వారు శపింపబడాలంటే, ఇదిగో వారిని విగ్రహారాధన వైపు త్రిప్పటమును మోయాబిరాండ్రులతోటి ఇదిగో జారత్వం చేయనట్లును ఏం చేయాలి, ఉరియొడ్డమని బిలాముతో చెప్తాడు. ఎందుకు? ఆ వ్యభిచారంలో పడిపోతారు అని. ఎప్పుడైతే ఈ విధంగా చెప్పాడో రాజు అయినటువంటి బాలాకు మోయాబీ స్త్రీలతో చెప్పాడు, ఇదిగో మీరు ఏ విధంగా మీకు నచ్చిన వాళ్ళతోటి మీరు ఉండి వారిని వ్యభిచారంలోకి దించేయండి, విగ్రహాల వైపు తిప్పేయండి, వాళ్ళ దేవుడే వాళ్ళని శపించేస్తాడు అని ఇచ్చేస్తే, చూడండి అనేక మంది స్త్రీ బలహీనత, పురుషుడు బలహీనత. మనం దేవుళ్ళు ఉంటున్నప్పుడు అది ఏదైనప్పటికీ కూడా, డబ్బు అయినప్పటికీ కూడా మన బలహీనతలో పడిపోకుండా దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో, ఏదైతే చెప్పాడో దాని మీద మనం స్థిరంగా నిలకడగా నిలబడేవారిగా ఉండాలి. అయితే ఇశ్రాయేలు సిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబిరాండ్రుతో వ్యభిచారము చేయసాగిరి. ఇలాగ ఎప్పుడైతే చెప్పాడో బాలాకు, ఇంకా ఒకరినొకరు చూసుకుంటాం, అది చెయ్యాలి, ఆ పాపం చేయాలనుకున్నప్పుడు వారి చూపుల్లోనే మనసులోనే పాపం చేస్తారు. ఈ యొక్క మోయాబిరాండ్రులు కూడా అందంగా ఉన్నారు. ఈ ఇశ్రాయేలు ప్రజలు చూసినప్పుడు వారితోటి పాపం చేయాలని వారు నిర్ణయం చేసుకున్నారు. చేసుకుంటే చూడండి, ఇక్కడ సంఖ్యాకాండం 25వ అధ్యాయము 1వ వచనం, ఇశ్రాయేలు సిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబిరాండ్రుతో వ్యభిచారము చేయసాగిరి. అయితే ఈ దినాన ఇద్దరు వ్యక్తుల గురించి నేను పరిచయం చేయాలనుకున్నాను. ఈ పాఠ్య భాగ్యం ద్వారా ఇద్దరు వ్యక్తులు, వారు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా పడిపోయారు, ఎవరు వారు మనం చూసుకున్నట్లయితే ఇది చదివితే కానీ మనకు తెలియదు. వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించారు. దేవుడు వ్యభిచారము కానీ ఆత్మ అనుసారంగా, శారీరకానుసారంగా, ఆత్మానుసారంగా పాపం చేస్తే ఆయన భరించలేడు. ఆయన కోపము రగులుకుంటుంది. ఇశ్రాయేలు ప్రజలకు మరి ఈ వ్యభిచారము, విగ్రహారాధన ఈ విధంగా చేస్తున్నప్పుడు దేవుడు కూడా తట్టుకోలేకపోయాడు. చూడండి, ఒక స్త్రీ, ఒక భార్య ఎదురుండగా పెట్టుకుని భర్త వ్యభిచారం చేస్తే భార్య తట్టుకోగలదా? భర్త ఎదురుండగా భార్య వ్యభిచారం చేస్తే తట్టుకోగలరా? భర్త ఎదురుకుండగానే భార్య వ్యభిచారం చేస్తే భార్య తట్టుకోగలదా? మరి దేవుని ఎదుటే పాపం చేస్తే చూడండి, వారు దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలు బయల్పేరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకుంటే ఇంకా మంటే కదా, అగ్ని. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లైనను, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకుని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరి తీయము. ఏమన్నాడు? ఎవరైతే పాపం చేశారో వారికి ఉన్నటువంటి న్యాయాధిపతులను పిలిపించి ఆ పాపము, ఆ వ్యభిచారం చేసినటువంటి వారిని సూర్యునికి ఎదురుగా ఏం చేయమన్నాడో ఉరి తీయమన్నాడు. పాపం చేసినటువంటి వాడిని ఆ విధంగా చేసినట్లయితే మరలా జరగదు. ఇంకా ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే విధంగా చేయమన్నప్పుడు ఇదిగో అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద నుండి తొలగిపోవునని చెప్పాను. కాబట్టి మోషే ఇశ్రాయేలు న్యాయాధిపతులను పిలిపించి మీలో ప్రతివాడును బయల్పేలులతో కలుసుకొనిన తన వశముల వారిని చంపవాలని చెప్పాను. ఇదిగో మోషే కన్నులెదుట ఈ విధంగా ఎప్పుడైతే జరుగుతూ ఉందో పాపం చేసినటువంటి వారిని సూర్యుని ఎదుట ఉరి తీస్తున్నారు. ఉరి తీస్తూ ఉంటే మోషే గారు ఎదుటే, మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారముని యొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలు సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను. ఓ పక్క నుంచేమో అయ్యో పాపం చేసినటువంటి వారు ఉరి తీసేస్తుంటే ఇశ్రాయేలు ప్రజలు ఏడుస్తుంటే పక్కన
ఇంకో పక్కన ఏం జరుగుతుంది? ఇశ్రాయేలు సర్వ సమాజం యొక్క కన్నులెదుటను ఇశ్రాయేలులో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకుని వచ్చాను. చూడండి, సూర్యునికి ఎదురుగా వ్యభిచారం చేసినటువంటి వారిని, విగ్రహారాధన చేసినటువంటి వారిని ఉరి తీస్తుంటే ఇశ్రాయేలు అందరూ కూడా వారు ఏడుస్తున్నారు, అయ్యో అని ఏడుస్తుంటే ఇంకో పక్క నుంచి ఒకడు ఏం చేశాడు? ఇశ్రాయేలులో ఒకడు ఏం చేశాడు? తన సహోదరుల యొద్దకంట ఒక మిద్యాని స్త్రీని తోడుకుని వచ్చాడు. ఎవరి మిద్యాని స్త్రీ? అబ్రహాము గారు సంతానమే కదా. అబ్రహాము గారు వివాహం చేసుకున్నటువంటి కెతూరా సంతానమే కదా. మరి అబ్రహాము గారు సంతానంలో పుడితే ఏ విధంగా ఉండాలి? తండ్రికి మించినటువంటి బిడ్డలుగా ఉండాలి కదా. కానీ ఈ దినాల్లో కూడా చూసుకున్నట్లయితే తల్లిదండ్రులు గొప్పవారుగా ఉంటారు, బిడ్డలు భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తారు. మనం అనేకసార్లు విన్నాం వాక్యంలోనే చూసుకుంటే నిజంగా ఏలీ కుమారులు, ఏలీ గారు ఎంత దేవుని యొక్క సేవకుడు, గొప్ప భక్తి కలిగి ఉన్నాడో, తన యొక్క కుమారులు ఓఫ్నీ ఫినాసులు వ్యభిచారం, భయంకరమైన పాపముల వారు. సమూయేలు గారు కుమారులు కూడా లంచం. అంటే ఈ లోకంలో ఈ దినాల్లో కూడా చూసుకున్నట్లయితే దేవుని యొక్క సేవ చేస్తూ ఉంటారు, వారి బిడ్డలైతే వ్యభిచారము, పాపము, దొంగతనము, దేవుని యొక్క సన్నిధిలోనికి రాకపోవటము ఎంత భయంకరం అండి. ఇదిగో ఇక్కడ కూడా ఈ మిద్యానీయురాలు అంటే అబ్రహాము గారు సంతానం, అబ్రహాము గారు బిడ్డలు మరి ఏ విధంగా ఉండాలి? ఒక మాదిరికరంగా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి కదా. లేదు, ఈ దినాల్లో కూడా దేవుని బిడ్డలని చెప్పుకుంటామే కానీ వారి యొక్క జీవితాలు సరైన రీతిలో లేవు. అబ్రహాము గారి బిడ్డలు ఇదిగో మిద్యానీయురాలైనటువంటి ఈ యొక్క మిద్యాను స్త్రీని తోడుకుని వచ్చెను. యాజకుడైన అహరోను మనువుడును ఎలియాజు కుమారుడైన ఫినాస్ అది చూచి. చూడండి, ఇక్కడ మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే ఈ మిద్యాను స్త్రీ ఎవరో చూస్తే చూడండి, ఇక్కడ పద్నాలుగో వచనంలో చూస్తే 25వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే చంపబడిన వారి పేరు జిమ్రి. అంటే ఇది చూసినటువంటి ఫినహాసు ఏం చేస్తాడు? యాజకుడైన అహరోను మనవుడును ఎలియాజరు కుమారుడైన ఫినహాసు అది చూచి సమాజము నుండి లేచి ఏటను చేత పట్టుకుని పడక చోట ఆ ఇశ్రాయేలును వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలులోని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకుని పోయినట్లు పొడిచాను. ఆ ఇశ్రాయేలుని ఆ మిద్యాని స్త్రీ వ్యభిచారం చేస్తుంటే ఓ పక్కనేమో సూర్యుని ఎదురుగుండగా ఉరి తీస్తున్నారో వారు ఏడుస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు. మరొక వైపు ఏమో ఈ యొక్క ఇశ్రాయేలుడు ఒకడు ఒక మిద్యాని స్త్రీని తన సహోదరుల దగ్గర తీసుకొచ్చి వ్యభిచారం చేస్తున్నాడంటే వారు ఎంత పాపములో, ఎంత ఇదిలో ఉండిపోయి చూసారా. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. వ్యభిచారిని చూసంటే ఒకడు పాపము మానలేనటువంటి కన్నులంట, వాడు చూస్తే చాలు పాపము. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మనం ఎక్కడ ఉన్నా సరే మనం చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అప్పుడు ఇశ్రాయేలు నుండి తెగులు నిలిచిపోయినంటే అప్పటికి తెగులు వచ్చేసింది. దాదాపుగా 24,000 మంది, 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. ఎవరు వీరు చూసుకున్నట్లయితే 14వ వచనంలో చంపబడిన వారి పేరు జిమ్రి, అతడు సిమ్యోనియులో తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయిన సాలు కుమారుడు. ఎవరో ప్రధాని యొక్క కుమారుడు. చూడండి, వీరి యొక్క ధైర్యం ఏంటి? నా తండ్రి ప్రధాని, ఏదైనా తప్పు చేస్తే ఆయన చూసుకుంటాడు. ఈ దినాల్లో కూడా ఎన్ని ఘోరాలు, అవమానాలు, భయంకరటువంటి నేరాలు, ఘోరాలు ఎందుకు చేస్తున్నారు? చెయ్యకూడనటువంటి కార్యాలు ఎందుకు చేస్తున్నారు? మా తండ్రి ప్రధాని, మా తండ్రి ముఖ్యమంత్రి, మా తండ్రి ఎమ్మెల్యే, మా తండ్రి అధికారి, మాకు డబ్బు ఉంది అన్న ఉద్దేశంతో
పాపము, భయంకరమైన పాపం. చూసుకుంటారులే, ఏదైనా డబ్బు ఇస్తే రూపు మాపేస్తారులే, నాకేమిట్లే అని ఈనాడు కూడా దినాల్లో కూడా బిడ్డలు కూడా అదే విధంగా జీవిస్తున్నారు. సేవకుడు యొక్క బిడ్డలు మా తల్లిదండ్రులు పెద్ద పెద్ద ఉన్నతమైన స్థితిలో ఉన్నారు కదా, సేవ చేస్తున్నారు కదా, పర్లేదు వాళ్ళు చూసుకుంటారులే. ఆ విధంగా ఉన్నారు ఈ దినాల్లో. బహు తక్కువ మంది తల్లిదండ్రులకు భయపడి మనం ఈ విధంగా చేయకూడదని. ఇదిగో ఈ యొక్క జిమ్రీ షిమ్యోనీలో తన పితరుల కుటుంబానికి ప్రధాని. మరి ప్రధాని కుమారుడు ఏ విధంగా ఉండాలి? ఒక మాదిరికరంగా ఉండాలి కదా. అంటే భయము లేదు, చూసుకుంటారులే, మనం ఏం చేసినా సాగుతుంది అని అనుకుంటున్నారు. జిమ్రీ ఏమైపోయాడు? ఈట చేత చంపబడ్డాడు. చంపబడిన స్త్రీ పేరు కొజ్బీ. చంపబడినటువంటి స్త్రీ ఏంటి? కొజ్బీ. ఆమె సూరు కుమార్తె. అతడు మిద్యానీలో ఒక గోత్రమునకు తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయి ఉండెను. అంటే చూసారా, ఇక్కడ తప్పులు చేస్తుంది ఎవరు? సాధారణమైనటువంటి వారు కాదు. ఇదిగో పదవుల్లో ఉన్నటువంటి వారు, ప్రధాని యొక్క కుమారుడు, ప్రధాని యొక్క కుమార్తె. అంటే మాకేమి జరగదో, మమ్మల్ని చూసుకునే వాళ్ళు ఉన్నారని ధైర్యం పాపం చేయటానికి ధైర్యం తెచ్చుకుంటున్నారు. దేవునిలో నిలకడ ఉండటానికి ధైర్యం లేదు. ఎంత భయంకరమైన దుస్థితి. మిద్యానీయురాయులు అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందంటే, అయ్యో ఇక్కడ మీ దగ్గరికి వచ్చినట్లయితే నేను ఇది ఇప్పటికే సూర్యుని ఎదురుటుగా వ్యభిచారం చేస్తున్నటువంటి వారిని ఉరి తీస్తున్నారు కదా, వద్దు, అవసరమైతే నువ్వు నా దగ్గరికి వచ్చే, లేకపోతే ఇప్పుడు వద్దు అని ఆగిపోవాలి కదా ఈ స్త్రీ. కానీ బరి తెగించింది నిజం చెప్పాలంటే. ఈ మిద్యానీయురాయలైనటువంటి కొజ్బీ ఇశ్రాయేలు వీరి దగ్గరికి వచ్చి ఇక్కడ జిమ్రీతోటి వ్యభిచారం చేసిందంటే, ఒకవేళ ఈ జిమ్రీని ప్రేరేపించి ఉంటుంది. పర్వాలేదు, భయం ఏంటి, మన వాళ్ళు ఉన్నారు చూసుకుంటారులే, నువ్వెందుకు భయపడిపోతున్నావు? కొంతమంది అంటారు కదా, పురుషుడు కనుక అమ్మ వద్దు అని అంటే కనుక భయం ఎందుకు నీకు, నువ్వు మగాడువు కదా అంట. పాపములో దించడానికి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కదా. జార స్త్రీ యొక్క మాటలు ఎలాగుంటాయి? నూనె కంటే నునుపుగా ఉంటాయంట. నూనె నునుపుగా ఉంటుంది, అసలు అంతకంటే నునుపుగా ఉంటాయంట. కానీ అది ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది? వదకు తీసుకెళ్ళబడేటువంటి ఆ ఎద్దు, ఆ పశువుని ఎలా తీసుకెళ్ళిపోతారో బలి ఇవ్వటానికి, అలా తీసుకెళ్ళిపోతుందంట. వ్యభిచారిని కూడా వెళ్ళినట్లయితే ఈ దినాల్లో అనేక మంది యువకులు కానీ, యవనస్తులు, స్త్రీలు కానీ, పురుషులు కానీ, పెద్దలు కానీ, ఎవరైనా సరే పాపంలో పడిపోతున్నారు. ఇదిగో ఈ మిద్యానీ స్త్రీ అయినటువంటి కొజ్బీ ఒక ప్రధాని యొక్క కుమార్తె అయ్యుండి పాపం అంటే మాకేంట్లే, మాకు పవర్ ఉంది, ఏదైనా చేయొచ్చు, మాకు ఏదైనా తగినదే అని అనుకున్నారేమో. దేవునికి భయపడకుండా ఓ పక్క నుంచి తెగులు, ఓ పక్క నుంచి ఉరి తీస్తున్నారు. అయినా సరే వీరిలో భయం లేదు. మరి సోదరులారా, దేవుని యొక్క వాక్యం సేవస్తుంది. మనుషులు ఉన్నా లేకపోతే, అందుకే అపోస్తలుడు పౌలు గారు అన్నారు, లేనప్పుడైనా సరే, లేనప్పుడైనా సరే, నేనున్నప్పుడే కాదు భయపడటం, నేను లేనప్పుడు కూడా దేవునికి భయపడి దేవునికి దగ్గరగా ఉండాలి. చూడండి, కొంతమంది మనుషులుంటేనే భయపడి ఇదిగా చేస్తారు. ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క వేషాలు చూస్తే మామూలుగా కాదు. వారి మాటలు, ఆలోచనలు, వారి క్రియలు, పాపపు క్రియలు దేవునికి విరోధంగా వీరు చేసి ఉన్నారో. ఎప్పుడైతే ఫినాస్ చూశాడో, ఫినాస్ అయితే ఏదో ఆవేశంలోనూ వారి మీద ఏదో కక్ష కట్టుకుని పగ పెట్టుకుని చంపలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈటను పట్టుకుని పడక చోటకి ఆ ఇశ్రాయేలు వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అంటే ఇశ్రాయేలుని, ఆ స్త్రీని కొడుపుకుండా దూసుకుని పోయినట్లు పొడిచాను. అప్పుడు ఇశ్రాయేలు నుండి తెగులు నిలిచిపోయాను. 25,400 మంది ఆ తెగులు చేత చనిపోయారు. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగో ఆజ్ఞ ఇచ్చాను, యాజకుడైన ఆరోను మనవడును ఎలియాజరు కుమారుడిని ఫినహాసును
వారి మధ్యలో నేను వారవలేని దానిని తాను వారవలేకపోవటం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపము మళ్ళించెను అంటున్నాడు. చూసారా, దేవుడు వారవలేనిది, దేవుడు వారవలేనిది ఫినహాసు కూడా వారవలేదు కనుక ఆ తెగులు అక్కడితో ఆగిపోయింది. ప్రియ సోదరులారా, ఈ సమయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇదిగో పాపము ఏ రూపంలోనే వస్తుంది. ఈ కొజ్బి ప్రధాని యొక్క కుమార్తె, నిజంగా అబ్రాహాము యొక్క సంతానం నుంచి వచ్చింది. కెతూరా వివాహం చేసుకున్నాడు కాబట్టి అబ్రాహాము గారు. అటువంటి కుటుంబంలో, అటువంటి వంశం నుంచి వచ్చేటువంటి బిడ్డలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మలుచుకోవాలి? పాపంలో పడిపోయి ప్రధాని యొక్క బిడ్డలో మాకేంటి, మేము ఏదైనా చేయొచ్చు, తర్వాత వెనకాల ఉన్నది చూసుకుంటారులే అని ఈ దినాన్ని కూడా అనేక మంది ఆ విధంగా జీవిస్తున్నారు. కొజ్బి నిజంగా దుష్టురాలు, భయంకరమైనటువంటి స్త్రీ పాపంలో. ఇదిగో ఆ యొక్క ఇశ్రాయేలును కూడా ప్రేరేపించింది. ఇద్దరు పాపం చేసి మరణాన్ని పొందుకున్నారంటే ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం కూడా తెలిసినప్పుడు మనం ఆ పాపం జోలికి వెళ్ళకుండా పశ్చాత్తాపడి, అయ్యో ఈ ఆలోచనలు వచ్చినాయి, తలంపులు వచ్చినాయి, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కొజ్బి నిజంగా ఇశ్రాయేలుని ప్రేరేపించి, పర్వాలేదు నేనే వచ్చేస్తానని దగ్గరికి అని నిజంగా వచ్చే ఉంటుంది. మోషే గారు ఎదుట మరలానే ఈ దినాల్లో కూడా దేవుని బిడ్డలను చెప్పుకుంటమే కానీ అనేక మంది ఆ విధంగా ప్రవర్తించట్లేదు. దేవుని యొక్క మందిరంలోని కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. చెప్తే నీవే నాకు చెప్పిదని అంటున్నారు, లేకపోతే లెక్కలేనితనం. కానీ పాపము చేస్తే పాపానికి మూల్యం చెల్లించక తప్పదు కనుక అటువంటి పాపంలో పడిపోకుండా దేవునికి దగ్గరగా ఉండి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవిద్దాం. అటువంటి కృపదేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రములయ్యా. ఇదిగో తండ్రి, ఇశ్రాయేలు ప్రజల మీద తండ్రి బాలాకు మోయాబీరాండ్రులను మరి ప్రేరేపింపగా ఉరి అడ్డగా ఇశ్రాయేలు ప్రజలు ప్రభువా, ఇదిగో తండ్రి వారి యొక్క మత్తులో వ్యభిచారంలో పడిపోయి ఉరి తీస్తున్నప్పుడు కూడా భయం లేనటువంటి పాపము చేసేటప్పుడు భయం ఉండదయ్యా వారికి. ఆ పాపం బయటపడినప్పుడే, బయట పడతాదన్నప్పుడు ఎంతో భయం. అట్టి విధంగా కాకుండా మేము పాపము చేయకుండా ముందుగానే ఆ పాపం నుండి మేము తప్పించుకుంటానికి ఈ యొక్క జిమ్రీ, కొజ్బి వారి యొక్క జీవితాలను కోల్పోయారు పాపం చేయటం వల్ల. ఈ దినాల్లో కూడా ప్రధానుల యొక్క బిడ్డలము, దేవుని యొక్క సేవకుల యొక్క బిడ్డలమని చెప్పుకుంటున్నా సరే వారి యొక్క ప్రవర్తన బాగలేదు, వారి యొక్క మాట తీరు, ఆలోచన బాగలేదయ్యా. అట్టి రీతిగా ఉండటం నీకు ఇష్టం లేదు కనుక మేమందరము కూడా నీకు ఇష్టం బిడ్డలుగా జీవింపచేసి ఇదిగో ఒక మాదిరికరమైన జీవితాన్ని మేము జీవించడం మాకు సాయం దయచేయమని, అనారోగ్య బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయండి. ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనలో, సాతాను బంధువులకు సాధ్య సంబంధం దయచేసి వరద బాధితులు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సినటువంటి వసతులు మీరు దయచేయండి. నిత్యావసర వస్తువులు మీరు అనుగ్రహించండి. వారు తినటానికి, త్రాగటానికి, నివాసం ఉండటానికి మీరు సాయం దయచేసి నీ కృపలో వారు మీరు భద్రపరచమని క్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.